హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలపై సస్పెన్స్ నెలకొంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నడుమ నిర్వాహకులు స్కెడ్యూల్ను మార్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో స్కెడ్యూల్లో మార్పులుండొచ్చని తెలుస్తోంది. తాజా పరిస్థితులపై సమీక్ష చేపట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతానికి కంటెస్టెంట్లు ఉన్న హోటల్స్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో కూడా నిరంతర పర్యవేక్షణను చేపడుతున్నారు. ఈ మొత్తం భద్రతా వ్యవహారాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు. ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. మే 31న హైటెక్స్ లో ఫైనల్ పోటీలు జరగనున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్లు కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. కానీ ఈ పోటీలపై సస్పెన్స్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతోంది? ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి 72 ఎడిషన్ మిస్ వరల్డ్ కి అయితే సర్వం సిద్ధమైపోయింది. ఇప్పటికే దాదాపు 120 దేశాలకు సంబంధించినటువంటి సుందరి మనులు రాక కూడా మొదలైపోయింది. దాదాపు 60 దేశాలకు సంబంధించినటువంటి సుందరి మనులు, ఆయా దేశాలకు సంబంధించినటువంటి మిస్ ఇండియా కాంపిటీషన్ సంబంధించినటువంటి ఎంతో సుందరి మనులు కూడా ఇప్పటికే ఒక్కొక్క రాష్ట్రానికి చేరుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఘన స్వాగతం పలుకుతూ మన సంస్కృతి, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తెలిపే విధంగా కూడా అందరికీ చక్కగా కట్టు బొట్టుతో కూడా ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే సుందరి మనులంతా కూడా చేరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించి అనేక అడ్వర్టైజ్మెంట్లు కానివ్వండి, లేదంటే పోటీలకు సంబంధించి అన్ని సర్వం కూడా ఒకవైపు సిద్ధం అయిపోతూ ఉంటే మరొక వైపు ప్రెస్ మీట్లు కానివ్వండి, లేదంటే జరగబోయేటటువంటి ఈవెంట్స్ కి ఒకవైపు ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నాయి. ఈ లోపే నిన్న జరిగినటువంటి ఏదైతే పహల్గామ్ కి సంబంధించినటువంటి టెర్రర్ అటాక్ తర్వాత నిన్న ఒక్కసారిగా అటు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో కొన్ని ప్రాంతాల పైన ఉగ్ర మూకలు ఉన్నటువంటి ప్రాంతాల పైన కూడా మన సైనికులు దాడి చేశారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హై అలర్ట్ కూడా విధించినటువంటి పరిస్థితి నిన్న కూడా మనం చూసాము. తెలంగాణ రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో కూడా నిన్న మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏదైనా అపాయం కలిగినా, లేదంటే అకస్మాత్తుగా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా ఎలా తమను తాము కాపాడుకోవాలి, పక్కన వాళ్ళని ఎలా కాపాడాలి అంటూ కూడా నిన్న మాక్ డ్రిల్ ని నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ అందాల పోటీలు జరుగుతాయా అనేది మాత్రం ప్రస్తుతం ఒక సస్పెన్షన్ గా నెలకొంది. అయితే అధికారులు మాత్రం దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, అనుకున్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దాని ప్రకారమే అన్ని జరుగుతాయని అయితే అధికారులు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మరొక వైపు ఎంటైర్ ఇండియాలో చూసుకుంటే మన హైదరాబాద్ అనేది కొన్ని విధాలుగా సెన్సిటివ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి పోటీల పైన కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష సమావేశం చేసినటువంటి సమయంలో కూడా అసలు పోలీసింగ్ అనేది మన హైదరాబాద్ లోనే నంబర్ 1 పోలీసింగ్ ఉంది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వచ్చినటువంటి అతిథులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోటీలు నిర్వహిస్తాము. ఇప్పటికే ట్రై కమిషనరేట్ కి సంబంధించినటువంటి పోలీసులతో కూడా డీజీపీ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీసులతో పాటు హైదరాబాద్ సివి ఆనంద్, ఇటు సైబరాబాద్ స్టీఫెన్ రవీంద్ర వీళ్ళందరితో కూడా కలిపి ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆయా కమిషనరేట్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి భద్రతా బలగాలను ఏర్పాటు చేయాలి, భద్రతను ఏర్పాటు చేయాలంటే కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే మిస్ వరల్డ్ పోటీలు అనేది ఈ నెల 10వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు కూడా కొనసాగుతాయి. హైటెక్స్ అరేనాలో మే 31వ తారీఖు చివరి పోటీలు అనేవి ఉంటాయి. ఆ రోజే ప్రపంచం అంతా కూడా మన హైదరాబాద్ వైపు చూసే విధంగా మిస్ వరల్డ్ 72 ఎడిషన్ కి సంబంధించినటువంటి విన్నర్ ని అనౌన్స్ చేశారు. సో మొత్తానికైతే ఎంతో సస్పెన్షన్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అధికారులు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా పోటీలు అనేవి నిర్వహిస్తాము, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వచ్చినటువంటి వాళ్ళ ఇంట్లో ఎంత సేఫ్ గా ఫీల్ అవుతారో ఇక్కడ అంతే సేఫ్ గా ఫీల్ అవుతారు అనేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హేమ.